కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్ గా మంత్రిగా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. డిఎస్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో కొండగట్టుకు చేరుకుంటారు. తెలంగాణ జనసేన పవన్ కోసం భారీగా ఏర్పాట్లను చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన మొక్కులను తీర్చుకుంటున్నారు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికే మంత్రివర్గాలు చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రం ఒకటే ప్రత్యేకం కాదని ఆయన అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలు ఫిరాయించారని చెప్పారు. 4 టీడీపీ రాజ్యసభ ఎంపీలతో ఏకంగా పార్టీనే బీజేపీ విలీనం చేసుకుందని అన్నారు. జగన్ నిర్వాకంతో ఓవైపు వేల కోట్లు వృధా కాగా మరోవైపు పోలవరం నిర్మాణం వ్యయం పెరిగిందని చంద్రబాబు అన్నారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 55,656 కోట్లకు చేరిందని చెప్పారు. ఈ ఖర్చులన్నీ కూడా ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడమే అతిపెద్ద సవాలని సీఎం అన్నారు. డిఎస్సీ అభ్యర్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డిఎస్సీ పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహించబోతున్నారు. రోజుకు 2 షిఫ్ట్లలో పరీక్షల నిర్వహణ జరగబోతుంది. అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. చిన్నమెండం మండలం దిగువగొట్టి వీధిలో పుల్లగూరు శ్రీరాముల అనే రైతు పొలంలో దున్నుతూ ఉండగా మరో వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఘటనలో శ్రీరాములకు గాయాలయ్యాయి. నాటు తుపాకీకి అనుమతి ఉందా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చిన్న పెద్ద విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆదేశాలను జారీ చేస్తుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6 గాయపడ్డారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి డిబేట్ లో ట్రంప్ పై చేయి సాధించారు. అయితే ట్రంప్ తో చర్చలు బైడెన్ తడబడినట్టుగా అమెరికా వర్గాల అభిప్రాయం పడుతున్నారు. ఎన్నికల వాతావరణం ట్రంప్ కు అనుకూలంగా మారిపోయింది. అటు ఈ డిబేట్ తో సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ షేర్స్ ఒక్కసారిగా 5% పెరిగాయి. T20 ప్రపంచ కప్ లో ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షంతో ఇవాళ మ్యాచ్ రేపు నిర్వహిస్తారు. ఇక అప్పుడు కూడా వర్షం పడితే 2 జట్లను విజేతలుగా ప్రకటించేస్తారు. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ రేపు 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.